దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ 96. కథను రచించిన వారు నక్షత్ర గారు. తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాం. ఓ 4 రోజులు నేను ఇక్కడే ఉంటానులే యశ్వంత్ అని అంది. ప్లీజ్ సంజు, నిన్ను ఒంటరిగా ఉండనివ్వను. ఉంటే తోడుగా నన్ను కూడా ఉండనివ్వు, లేదంటే నాతో పాటు మార్షన్కి రా అన్నాడు. సంజుకి ఆదిత్య, పూర్ణ, దివ్య అనే మాటలు కూడా గుర్తొచ్చి బాధపడుతుంటుంది. బాధగా ఉన్న తన మొహాన్ని చూస్తూ తన 2 భుజాల మీద చేతులు పెట్టి, నీకక్కడ ఏమైనా కష్టంగా ఉందా? ఉంటే చెప్పు, మనమిద్దరం ఎప్పటిలాగా వేరుగా ఉందాము అన్నాడు. ఆహా, అదేమీ లేదు అని అంది. మరెందుకు రావటానికి ఇబ్బంది పడుతున్నావు అని అడిగాడు. ఇబ్బంది ఏమీ లేదు. సరే, వస్తాను. కానీ నన్ను ఎందుకు దుర్మార్గురాల్ని అన్నావో, నన్ను ఎందుకు అప్పుడప్పుడు ద్వేషంగా చూస్తున్నావో నాకు చెప్పు యశ్వంత్ అని అంది. ఇంకెప్పుడు అలా మాట్లాడనని చెప్పాను కదా, ఇక ఆ విషయం వదిలే సంజు అన్నాడు బాధగా. నా వల్ల నీ మనసుకి ఏదో గాయమైందని తెలుస్తుంది యశ్వంత్, అదేంటో చెప్పొచ్చు కదా అంది ఆర్తిగా. తన చెంప మీద అనునయంగా చేపెట్టి, మీ నాన్నగారు కోలుకోవడం కోసం నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అప్పటి వరకు నేను నీకు ఏమీ చెప్పలేను. ప్లీజ్, దయచేసి మళ్ళీ మళ్ళీ ఈ విషయాన్ని నన్ను అడగకు. నీకు మాట ఇస్తున్నాను, మళ్ళీ ఎప్పుడూ ఆ విధంగా ద్వేషించను అన్నాడు. సరే యశ్వంత్, ఇప్పుడు నీకు చెప్పడం ఇష్టం లేకపోతే ఇక నేను కూడా ఎక్కువ బలవంతం చేసి నేను ఇబ్బంది పెట్టనులే. కానీ యశ్వంత్, నువ్వు నా మీద ద్వేషాన్ని చూపిస్తుంటే మాత్రం నేను అసలు తట్టుకోలేకపోతున్నాను అని అంది కన్నీళ్లు పెట్టుకుంటూ. యశ్వంత్ తన కన్నీళ్లు తుడిచి హృదయానికి హత్తుకొని, లేదు సంజు, ఇంకెప్పుడు నిన్ను ద్వేషించుకోనని చెప్తున్నాను కదా, నా మాట నమ్ము అని తన నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఇంతకు ముందు కూడా యశ్వంత్ అలా ముద్దు పెట్టుకోవడం తనకి గుర్తొచ్చి యశ్వంత్ని ఆశ్చర్యంగా చూస్తూ, ఎప్పుడూ లేనిది కొత్తగా ఈ ముద్దులేంటి అని అడిగింది. ఏం, నేను నిన్ను ఇలా కిస్ చేయకూడదా అని అడిగాడు. కుటుంబీకులు, ప్రేమికులు, భార్యాభర్తలు మాత్రమే అలా నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ వాళ్ళ ప్రేమని తెలుపుకుంటారు యశ్వంత్ అని అంది. అయితే నేను కూడా అలాగే కిస్ చేశాననుకో అన్నాడు తన మొహంలోకి తీక్షణంగా చూస్తూ. అలా అనగానే సంజు మొహంలో ఒక్కసారిగా ఎక్స్ప్రెషన్స్ మారిపోయి షాక్తో చూస్తూ ఉంది. షాకింగ్లా కనిపిస్తున్న తన ఫేస్ చూసి యశ్వంత్ నవ్వుతూ మళ్ళీ తన మొహాన్ని చేతిలోకి తీసుకొని నుదుటిన ముద్దు పెట్టి అతని ప్రేమను చాటుకుంటున్నాడు. సంజుకి అసలు ఏమీ అర్థం కాక ట్రాన్స్లో ఉండిపోయింది. యశ్వంత్ తనకి ముద్దు పెట్టి అలా ఉండిపోయిన తన మొహాన్ని చూస్తూ, మరీ అంత షాక్లోకి వెళ్ళకు దెయ్యం అని తన్ని దగ్గర తీసుకొని, ఇక వెళ్దాం పదా అన్నాడు. అని సంజు అనగానే యశ్వంత్ తన భుజం చుట్టూ చేవేసి పక్కగా భవానీ ఫోటో వైపు చూస్తూ, సంజుకి, మీ కుటుంబానికి తోడుగా నేను ఉన్నాను అని ఆ ఫోటోలో ఉన్న తనకి చెప్తున్నట్టుగా ఫేస్ ఎక్స్ప్రెస్ పెట్టి తనని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆదిత్య ఆఫీస్కి వెళ్లే ముందు స్వాతిని చూడాలనే ఉద్దేశంతో ఆ ఇంటికి చేరుకొని లోపలికి చేరేసరికి స్వాతికి ఎదురుగా రాహుల్ కూర్చొని మాట్లాడుతూ కనిపిస్తున్నాడు. ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకోవటం ఆదిత్య కళ్ళకి కనిపించి కోపంతో కళ్ళు ఎర్రగా మారుతున్నాయి. రాహుల్ వెనక ఆదిత్య ఉన్నాడు కాబట్టి రాహుల్కి ఆదిత్య కనిపించడం లేదు, కానీ స్వాతికి మాత్రం ఆదిత్య కనిపించి, హాయ్ ఆదిత్య అని అంది. స్వాతి మాటతో రాహుల్ కూడా వెనక్కి తిరిగి ఆదిత్యను చూసి చైర్ల నుంచి లేచి, హాయ్ ఆదిత్య, రాత్రి స్వాతిని నువ్వే దగ్గరుండి చూసుకున్నావంట కదా, ఆ విషయాలు చెప్తుంది అని అన్నాడు. కానీ అప్పటికే అక్కడ రాహుల్ని చూసిన మంట ఆదిత్యకి నశాలానికి ఎక్కడంతో
వారిద్దరినీ కోపంగా చూసి మరో మాట మాట్లాడకుండా వెనుతిరిగాడు. ఆదిత్య సడన్గా వచ్చి వెళ్ళిపోవడం ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏంటాదిత్య అలా వెళ్ళిపోతున్నావు అని స్వాతి అడుగుతుంటే ఆదిత్య వెళ్ళబోతూ మళ్ళీ వెనక్కి తిరిగి స్వాతిని కసిగా చూసి అక్కడి నుండి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. ఏమైంది ఆదిత్యకి అని అడిగాడు రాహుల్. నాకు అదే అర్థం కావడం లేదు అంది స్వాతి. ఏంటో ఆదిత్య ఎప్పుడు ఎలా ఉంటాడో అర్థం కాకుండా పోతుంది స్వాతి అన్నాడు రాహుల్. ఆదిత్య కోపంగా వెళ్ళిపోయినందుకు స్వాతికి కంగారుగా అనిపిస్తుంది. సరే స్వాతి, ఇక నేను కూడా ఆఫీస్కి వెళ్తాను అంటూ రాహుల్ లేచాడు. స్వాతి కూడా బెడ్ మీద నుంచి లేచి నేను కూడా ఆఫీస్కి వస్తాను రాహుల్ అంది. అదేంటి ఇవాళ కూడా రెస్ట్ అని డాక్టర్ చెప్పారన్నావు కదా, మళ్ళీ ఆఫీస్కి ఎందుకు అన్నాడు రాహుల్. అది రెస్ట్ అంటూ ఒక్కదాన్నే ఉంటే నాకు బోర్గా ఉంది, నేను ఆఫీస్కి వస్తాను అని అంది ఎలాగైనా ఆదిత్యని కలవాలనే ఉద్దేశంతో. సరే నీ ఇష్టం, ఎలాగో ఆఫీస్కేగా వెళ్ళేది, ఇద్దరం నా బైక్ మీద వెళ్దాం అన్నాడు రాహుల్. అసలు ఆదిత్య ఉద్దేశం ఏంటో స్వాతికి తెలియక సరే కాసేపు వెయిట్ చేయి, నేను రెడీ అయి వస్తాను అని చెప్పి వెళ్ళింది. మరి కాసేపటికి ఆఫీస్ పార్కింగ్ వైపుకి రాహుల్ స్వాతిని వెనక్కి ఎక్కించుకొని వస్తున్నాడు. స్వాతి దగ్గర రాహుల్ చూసిన బాధలో ఆదిత్య ఇంకా అక్కడే కార్ దగ్గర నిలబడి స్వాతి మీద కోపంగా ఉన్నాడు. ఆదిత్య ఇక్కడే ఉన్నాడు స్వాతి అంటూ రాహుల్ ఆదిత్య ముందు నుంచే బైక్ తీసుకువెళ్ళి ఆపాడు. వాళ్ళిద్దరూ బైక్ మీద రావడం చూసి ఆదిత్యకి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్టుగా ఉంది. ఆదిత్య అంటూ స్వాతి నవ్వుతూ రాహుల్ బైక్ దిగింది. ఆదిత్య వాళ్ళిద్దరినీ కోపంగా చూస్తుంటే ఆదిత్య ఏదో కోపంగా ఉన్నాడని స్వాతి గ్రహించి బైక్ పార్కింగ్ చేసిన రాహుల్ని చూస్తూ నువ్వు ఆఫీస్లోకి వెళ్ళు రాహుల్, నేను కాసేపట్లో వస్తాను అని అంది. సరే స్వాతి, బాయ్ ఆదిత్య అని చెప్పి రాహుల్ అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. కోపంగా కనిపిస్తున్న ఆదిత్యని స్వాతి కాస్త కంగారుగా చూస్తూనే దగ్గరికొచ్చి ఏంటి ఆదిత్య, ఇందాక నా దగ్గరికొచ్చి నాతో మాట్లాడకుండానే కోపంగా వెళ్ళిపోయావు అని అడిగింది. నా ఇష్టం, నేను వస్తాను, కోపంగానే వెళ్ళిపోతాను అన్నాడు అదే కోపంతో. అబ్బా ఆదిత్య, మాట్లాడేటప్పుడు కొంచెం క్లారిటీ ఇవ్వు, నా మీద నీకు అంత కోపం ఎందుకొచ్చింది అని అడిగింది. అసలు నీ మీద నాకు ఏ కోపంగా లేదు అన్నాడు కసిగా చూస్తూ. అవును, కోపంగా ఉన్నావో లేవో ఎర్రబడ్డ నీ కళ్ళు చెప్తున్నాయి అని అంది. ఎస్, నీ మీద కోపంగానే ఉన్నాను, చాలా కోపంగా ఉన్నాను. ఎంత కోపంగా ఉన్నానంటే ఈ క్షణమే నిన్ను చంపేనంత కోపంగా ఉన్నాను అన్నాడు ఆవేశంగా. ఆదిత్యకి కొంచెం దూరంగా ఉన్న స్వాతి దగ్గరికి వచ్చి నిలబడి సరే చంపేయ్ అని అంది. తన మాటలు విని కోపంగా మొహం తిప్పుకున్నాడు. స్వాతి ఆదిత్య మొహానికి మళ్ళీ ఎదురుగా వచ్చి నిలబడి ఆదిత్య చేతుల్ని తన మెడ మీద పెట్టుకొని కమాన్ చంపేయ్ అని అంది. ఆదిత్య తన మెడ మీద నుండి చేతులు తీసేసి అటువైపుగా తిరిగి ఐ హేట్ యూ అన్నాడు. అది వినగానే స్వాతి కలలో సురి గుండంలా నీళ్లు తిరుగుతున్నాయి. నిన్ను ద్వేషించుకుంటున్నాను, అందుకే అంత కోపంగా ఉన్నాను. ఐ హేట్ యూ స్వాతి అని అన్నాడు. స్వాతి కన్నీళ్ళు పెట్టుకుంటూ దగ్గరికొచ్చి ఒక్కసారిగా ఆదిత్యని వెనుక నుండి హగ్ చేసుకొని బట్ ఐ లవ్ యూ ఆదిత్య అని అంది. అప్పటి వరకు కోపంగా ఉన్న ఆదిత్య స్వాతి అలా హగ్ చేసుకుని చెప్పేసరికి షాక్ తిన్నాడు. నువ్వు నన్ను అసహించుకుంటున్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ సో మచ్ అంటూ ఆదిత్యని పట్టుకొని కన్నీళ్ళు పెడుతుంటుంది. ఆ మాటలు వింటున్న ఆదిత్యకి మైండ్ బ్లాంక్ అవుతుంటుంది. ఇది నిన్న మొన్న పుట్టిన ప్రేమ కాదు ఆదిత్య, మొదటి నుంచి కూడా నువ్వంటే నాకు చాలా ఇష్టం.
నేను కాలేజీలో అడుగుపెట్టిన మొదటి పరిచయంలోనే నిన్ను ఇష్టపడ్డాను అంటుంది. స్వాతి అలా హగ్ చేసుకుని చెప్తుంటే ఆదిత్య వాళ్ళ మొదటి పరిచయాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. ఫ్లాష్ బ్యాక్. ఆ రోజు ఆదిత్య ఆఫ్టర్నూన్ కాలేజ్కి వచ్చాడు. అప్పటి లంచ్ బ్రేక్ కాబట్టి స్టూడెంట్స్ అందరూ కాలేజ్ ఆవరణలోనే కనిపిస్తూ ఉన్నారు. ఆదిత్య కారు పార్కింగ్ చేసి వస్తుంటే హాయ్ ఆదిత్య అంటూ సంయుక్త రాహుల్ ఎదురుగా వస్తుంటారు. అప్పుడు రాహుల్తో కూడా మంచిగా ఫ్రెండ్లీగానే ఉంటున్నాడు కాబట్టి హాయ్ సంయుక్త, హాయ్ రాహుల్ అంటూ ఇద్దరినీ పలకరిస్తాడు ఆదిత్య. వాళ్ళు అలా మాట్లాడుతూ ఉండగానే కొంచెం దూరంలో ఉన్న కంప్యూటర్ ల్యాబ్లో నుంచి షార్ట్ సర్క్యూట్ అయి మంటలు వ్యాపిస్తుంటాయి. అందరూ ఆ మంటలు చూసి ఆశ్చర్యపోతుంటే సంయుక్త మాత్రం కంగారు పడుతుంటుంది. అయ్యో, మంటలు వ్యాపిస్తున్నాయే అని అనుకుంటారు అందరూ. ఇంకా నయం, లంచ్ బ్రేక్ కాబట్టి ఆ ల్యాబ్లో ఇప్పుడు ఎవ్వరు ఉండరు కాబట్టి సరిపోయింది అంటాడు ఆదిత్య ఆ మంటలను చూస్తూ. అయ్యో, ల్యాబ్లో స్వాతి ఉంది. తను ఏదో నోట్స్ మర్చిపోయానని చెప్పి స్వాతి ఇంతకు ముందే ఆ ల్యాబ్లోకి వెళ్ళింది. తను మంటలో చిక్కుకొని ఉండాలి అంది సంయుక్త. అది వినగానే రాహుల్ కూడా కంగారు పడుతుంటాడు. స్వాతి ఎవరు అని అడిగాడు ఆదిత్య. అప్పటికి స్వాతి పరిచయం కాక. స్వాతి అంటే ఇవాళ మన క్లాస్కి న్యూగా జాయిన్ అయిన స్టూడెంట్ అంది సంయుక్త. లోపల స్వాతి ఆ మంటల్లో ఇరుక్కొని హెల్ప్ మీ అంటూ గట్టిగా అరుస్తుంటుంది. తన కేకలు వినగానే ఇక ఆదిత్య క్షణం కూడా లేట్ చేయకుండా ఆ కంప్యూటర్ ల్యాబ్ వైపు పరిగెత్తుతున్నాడు. అది చూసి సంయుక్త రాహుల్తో పాటు మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా కంగారు పడుతుంటారు. నువ్వెక్కడికి ఆదిత్య అంటూ సంయుక్త కంగారుగా అంటున్నా కూడా పట్టించుకోకుండా ఆదిత్య బయటకు వస్తున్న మంటల్ని కూడా ఎదుర్కొంటూ లోపలికి వెళ్తాడు. విషయం తెలుసుకున్న లెక్చరర్స్ బయటకొచ్చి త్వరగా నీళ్లు తీసుకురండి అంటూ కేకలు పెట్టారు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ నీళ్లు తేవడానికి తలా ఒక దారిలో వెళ్ళారు. అప్పటికే స్వాతి ఆ మంటల్లో ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని భయపడుతుంటుంది. మరో పక్క సిస్టమ్స్ కాలిపోతూ టాప్ అంటూ సౌండ్స్ వస్తుంటాయి. ఆ మంటలు, ఆ సౌండ్స్ చూసి నిలువెల్లా వణికిపోతుంటుంది. ఇక తన ప్రాణాలు పోయినట్టే అని స్వాతి గట్టిగా కళ్ళు మూసుకొని ఉండగా ఆదిత్య లోపలికొచ్చి వెనుకగా ఉన్న స్వాతిని చూస్తాడు. తన డ్రెస్ మీద ఉన్న చున్నీ తగలపట్టం చూసి కంగారు పడుతూ క్షణంలో తన దగ్గరికొచ్చి తన డ్రెస్ మీదున్న చున్నీ పీకి అవతలికి వేసి తన పైనుంచి సీలింగ్ కాలిపోయి మీద పడుతుంటే వెంటనే తన చెయ్యి పట్టుకొని మీదకి గుంజుకుంటాడు. వాళ్ళ ఇద్దరి చూపులు కలవడం కంటే ముందే ఇద్దరు బాడీలు టచ్ అయ్యాయి. ఏదో జరిగిందని స్వాతి బెదురుగా కళ్ళు తెరిచి ఆదిత్యని చూస్తుంది. ఆ మంటల్లో కూడా వాళ్ళ ఇద్దరి బాడీలు టచ్ అయ్యేసరికి ఏదో తెలియని ఫీలింగ్. తన నడుం చుట్టూ చేతులు వేసి హగ్ చేసుకుని ఉన్న ఆదిత్య ఆ రూమ్ నుంచి ఎలా బయటపడాలని చుట్టూ చూస్తూ తెలియకుండానే స్వాతి అందమైన మొహం వైపు చూస్తాడు. అప్పటికే స్వాతి చూపులు ఆదిత్య మీదకి తీక్షణంగా వెళుతుంటే ఆదిత్య కూడా మెస్మరైజ్గా మొదటిసారి స్వాతిని చూస్తున్నాడు. ఇద్దరూ చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నారు. తెలియకుండానే ఇద్దరి చూపులు కలిసిపోతుంటాయి. కానీ ఆ మంటల ప్రతిబింబం స్వాతి కలలో కనిపించేసరికి ముందుగా ఆదిత్యనే తేరుకొని ఇక్కడ నుండి ఎలాగైనా బయటపడాలి అంటాడు. కానీ స్వాతికి తన ఒంటి మీద చున్నీ లేకపోయేసరికి ఆ మంటలతోనే కాకుండా చున్నీ లేకుండా బయటికి రావడానికి తను ఇబ్బంది పడుతుంటుంది. ఆదిత్య అనుకోకుండా తన ఎదవైపు చూసి తర్వాత తన మొహంలో ఆ ఇబ్బంది గుర్తించి స్వాతికి మరో పక్కకు తిరిగి షర్ట్ తీసి తనకి అందిస్తాడు. ఈలోపు ఆ మంటలు ఆర్పటానికి ఆ రూమ్ మీద నీళ్లు పడుతుంటాయి. మనం ప్రాణాలతో బయటపడతాంలే, ఇంకేమీ కాదు, ముందు ఈ షర్ట్ వేసుకో అంటూ స్వాతికి వెనుకగా ఆ షర్ట్ ఇచ్చి తను బన్నీతో ఉంటాడు.
స్వాతికి మరో ఛాన్స్ లేదు కాబట్టి ఆ షర్ట్ తీసుకుని వేసుకుంటుంది. నీళ్లు పడి మంటలు కాస్త ఆరిపోతుంటే ఇక భయపడుతున్న స్వాతి చేపట్టుకుని బయటికి తీసుకుని వస్తాడు. వాళ్ళిద్దరూ ప్రాణాలతో రావడం చూసి కాలేజ్ స్టాఫ్, మిగతా స్టూడెంట్స్ అందరూ సంతోషపడుతుంటారు. బాబోయ్, ఎంతగా తెగించి స్వాతిని కాపాడావురా బాబు అంటూ సంయుక్త ఆదిత్యని మెచ్చుకుంటూ ఉంటుంది. రియల్లీ ఆదిత్య, మేము ఇంతమంది ఉన్నా కూడా ధైర్యం చేసి లోపలికి వెళ్ళలేకపోయాం. కానీ నువ్వెళ్ళి స్వాతిని కాపాడావు. రియల్లీ యు ఆర్ గ్రేట్ అంటూ రాహుల్, మిగతా స్టూడెంట్స్, లెక్చరర్స్ అందరూ కూడా ఆదిత్యని మెచ్చుకుంటూ ఉంటే స్వాతి ఆరాధనగా ఆదిత్య వైపు చూస్తుంటుంది. ఆదిత్యకి అలా వాళ్ళ మొదటి పరిచయం గుర్తొస్తుంది. ప్రజెంట్ స్వాతి వెనుక నుండి ఆదిత్యని ఇంకా అలా హక్ చేసుకుని ఉండే. అలా ఆ రోజున ఆ మంటల నుండి నన్ను కాపాడినప్పుడే నేను నీకు పడిపోయాను ఆదిత్య. కానీ ఆ తర్వాత ఏమైందో ఏంటో తెలీదు. నువ్వు నాతో కోపంగా ఉంటూ వచ్చావు. మరి కొన్ని రోజులకి మీరు బాగా ధనవంతులని, కోటీశ్వర్లని సంయుక్త ద్వారా తెలిసింది. మధ్యతరగతి అమ్మాయి అయిన నేను నీ అంత ధనవంతుడు అబ్బాయి మీద ఆశపడటం మంచిది కాదు అనుకొని నా మనసులో కలిగిన నీ మీద ప్రేమని చంపుకోవాలని ఎంతగానో ప్రయత్నించాను అంటుంది. వెనక నుండి హగ్ చేసుకున్న స్వాతి ఆ మాటలు చెప్తుంటే ఆదిత్య ఆశ్చర్యంగా వింటున్నాడు. నువ్వు నన్ను ఎంత కోపంగా చూస్తూ ద్వేషించుకుంటున్నా నా మనసులో మాత్రం నేను నిన్ను ఆరాధిస్తూ వస్తూ నా ఆశని చంపుకోలేకపోయాను. కానీ మొన్న నాతో డ్యాన్స్ చేయటం, నువ్వు నన్ను కేరింగ్తో చూసుకోవటం జరిగేసరికి నీ మీద ఉన్న ఆశలు ఇంకా ఎక్కువై ఇప్పుడు కూడా నువ్వు నన్ను ద్వేషిస్తుంటే తట్టుకోలేక నా మనసులో ఉన్న విషయాన్ని బయట పెడుతున్నాను ఆదిత్య. బట్ ధనవంతుడైన నీ మీద నేను ఆశలు పెట్టుకోవడం తప్పే అని చెప్పి ఆదిత్యని వదిలేసి వెనక్కి తిరిగి ఆదిత్యకి మొహం చూపించలేక గిల్టీగా కన్నీళ్ళు పెడుతూ ఆఫీస్ ఆవరణ నుండి బయటికి వెళ్ళిపోతుంటుంది. షాక్లో ఉన్న ఆదిత్య వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తున్న తనని బాధగా చూస్తుంటాడు. స్వాతి అలా ఏడుస్తూనే ఆఫీస్ నుండి బయటకొచ్చి వస్తున్న ఆటో ఆపి అడ్రస్ చెప్పి ఆటో ఎక్కి వెళ్ళిపోతుంటుంది. సంజుని ఇంటి నుంచి తనని తీసుకొస్తున్న యశ్వంత్ వాళ్ళ ఇంటి వైపుకి కారులో వెళ్తుంటే, నేను ఆఫీస్కి వెళ్తాను యశ్వంత్, ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయి అంది సంజు. లీవ్ అని చెప్పావంట కదా, మళ్ళీ ఆఫీస్కి ఎందుకు అన్నాడు. నీ మీద కోపంతో లీవ్ అని చెప్పాను, కానీ ఇప్పుడు మనిద్దరికీ మాటలు కలిశాయి కదా, అందుకే ఆఫీస్కి వెళ్తాను అని అన్నట్టు నేను లీవ్ పెట్టానని నీకెలా తెలుసు అని అడిగింది. ఇవాళ టోటల్ బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరికీ అసోసియేషన్ ఆఫీస్లో మీటింగ్ ఉంది కదా, అక్కడికి అభి వచ్చి ఎవరితోనో నీ లీవ్ గురించి చెప్తుంటే విన్నాను అని అన్నాడు. అయ్యో, ఈ గొడవల్లో పడి ఆ మీటింగ్ ఉందనే సంగతే మర్చిపోయాను. అవును, ఇంతకీ నువ్వు ఆ మీటింగ్కి వెళ్ళలేదేంటి అని అడిగింది. నీ మీద బెంగతో ఇంటి నుండి బయటపడిన నేను ఇంకా ఆ మీటింగ్కి ఎలా వెళ్తాను అని అన్నాడు. అది చాలా ముఖ్యమైన మీటింగ్ కదా యశ్వంత్ అని అంది. కావచ్చు, కానీ నీకంటే ముఖ్యమైనది కాదులే అంటూ ఇంటివైపు వెళ్తుంటాడు. యశ్వంత్ అలా మాట్లాడుతుంటే సంజు మనసు తెలియకుండానే సంతోషపడుతూ యశ్వంత్ భుజం చుట్టూ చేతులు వేసి అల్లుకుంది. యశ్వంత్ నవ్వుతూ తన నుదుటి మీద ముద్దు పెట్టి డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు. యశ్వంత్ అలా డైరెక్ట్గా తన మీద ప్రేమను చూపిస్తుంటే సంజు మనసుకి కొత్తగా రెక్కలు వస్తున్నట్టుగా ఉంటాయి. ఇప్పుడైతే బాగుంది. తర్వాత నిజాలని బయటపడ్డాక సంజు రియాక్షన్ ఎలా ఉంటుందో మరి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.